మాతృదేవోభవ. ఇప్పుడు మనము 2024 సంవత్సరంలో జూలై నెలలో సింహరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం, సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకి ఈ సింహరాశి వారికి ద్వితీయ స్థానంలో కేతు సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే సప్తమ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది. అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారము, 9వ స్థానంలో అంటే భాగ్యస్థానంలో కుజి యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. దశమంలో గురు సంచారం జరుగుతూ ఉన్నది. ఇక పోయినట్టయితే నెల మధ్యలో మారేటటువంటి గ్రహాలు రవి, బుధ, శుక్ర గ్రహాలు, 3 గ్రహాలు కొద్ది రోజులు మనకి ఈ సింహరాశి వారికి కనుక తీసుకున్నట్టయితే 10, 11 స్థానాల్లో సంచారం జరుగుతూ ఉంటుందండి. 10, 11 స్థానాలలో సంచారం జరుగుతూ ఉన్నది. ఈ సంచారం ద్వారా వచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని మనం కనుక తెలుసుకున్నట్టయితే, ద్వితీయ స్థానంలో విడివిడిగా గ్రహాల గురించి మనం చెప్పుకుంటున్నాము. నెలలో మధ్యలో మారినటువంటి గ్రహాల గురించి చెప్పుకున్నట్టయితే మనకి ద్వితీయంలో స్థానంలో ఉన్నటువంటి కేతు గ్రహం వల్ల అది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని కానీ, అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహువు కానీ, భాగ్యస్థానంలో స్వక్షేత్రంలో ఉన్నటువంటి కుజుడు కానీ, దశమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం కానీ 5 గ్రహాలు కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వటం లేదండి. ఇకపోతే నెల మధ్యలో మారేటటువంటి రవిగ్రహ, బుధగ్రహ, శుక్రగ్రహాలు కనుక మనం తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ 2 స్థానాలలోనూ కూడా చక్కగా రవి కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అంటే మొత్తంగా మనకి 5 గ్రహాలు శుభ ఫలితాలు ఇవ్వట్లేదు. అంటే సంవత్సరం నెలంతా కూడా పూర్తిగా ఒకే రాశిలో ఉండేటువంటి 5 గ్రహాలు కూడా మనకు శుభ ఫలితాలు ఇవ్వటం లేదు. కానీ నెల మధ్యలో నెలలో 2 రాశుల్లో సంచరించేటటువంటి రవి, బుధ, శుక్ర గ్రహాలు 3 కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి అందజేస్తూ ఉన్నాయి. ఇకపోతే ఇక్కడ మనము చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ విడివిడిగా మనం చెప్పుకున్నాము. ఇక్కడ సింహరాశి వారికి మొత్తం మీద ఈ నెలలో ఆలోచించి చూడగా ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని ఆలోచించినట్టయితే వీరికి ఈ నెలలో ధనలాభం వచ్చే అవకాశం ఉన్నది. కొన్ని శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని మధురమైనటువంటి పదార్థాలు భక్షణ చేస్తూ ఉంటారు. శరీర సౌఖ్యం ఉంటుంది. అలాగే ఈ నెలలో అనారోగ్యం కలిగేటువంటి అవకాశం ఉన్నది. విరోధం కలిగేటువంటి అవకాశం ఉన్నది. స్థానచలనం కలిగేటువంటి అవకాశం ఉన్నది. అలాగే ధనం, ధాన్యంగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా వృధా భ్రమణం, ఎక్కడికో ఏదో పని సాధిద్దామని వెళ్తూ ఉంటాం, అది ఊరికే వెళ్ళి తిరిగి రావడం అవుతుంది, అక్కడ పని అవ్వదు. దాన్ని వృధాగా తిరగటం అంటాం మనం. ఆ విధంగా జరిగే అవకాశం ఉన్నది. అలాగే బంధుజన దూషణ, అంటే మన బంధువులు మనని కొంచెం దూషించేటువంటి భాష ఉపయోగించడం, దూషించటము జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. వాళ్ళకే కొన్ని వ్యాధులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కొంచెం కుటుంబంలో చికాకులు కలిగే అవకాశం కూడా మనకి ఈ నెలలో కనిపిస్తూ ఉంది. కొన్ని క్రూర జంతువుల వలన కూడా కొంచెం భయం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే దుఃఖము, వ్యాధి, యత్న కార్యాలు, అంటే ఏదైనా మనం ప్రయత్నించినట్టయితే ఆ ప్రయత్నము సఫలీకృతం కాకుండా బిడిసి కొట్టి ఆ పని పూర్తి కాకపోవటము, ఇట్లాంటి లక్షణాలన్నీ కూడా ఈ గ్రహాల సంచారం ద్వారా జరుగుతూ ఉంటుంది. ఇది కేవలము గోచారం మాత్రమే. జాతక చక్రంలోని మన జన్మ జాతకానికి అనుసంధానించి చూసుకోండి. అది బాగున్నట్టయితే ఇది ఏమీ చేయలేదు. అప్పుడు కూడా అక్కడ కూడా బాగలేని పరిస్థితులు ఏమైనా వస్తే, అది బాగలేక ఇది బాగలేని పరిస్థితులు ఉంటే మాత్రం అప్పుడు కొన్ని తీవ్రమైనటువంటి కొంచెం పూజలు, అంటే జపశాంతులని ఒక్కొక్క దానికి కొన్ని పండితులు చాలామంది ఉన్నారు, చెబుతారు, అవి చేసుకోండి. కాదు అంటారా, మమ్మల్ని సంప్రదించాలనుకుంటే కూడా మా నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది. అది మీరు చూసుకుని మీరు చక్కగా ఆ నెంబర్కి ఫోన్ చేయవచ్చు. ఇక్కడ కూడా మీ సమక్షంలోనూ జరగడం అవుతుంది. ఒకవేళ మీరు ఎక్కడైనా దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా ఏమీ బాధ లేదండి. మేము ఇక్కడ చేసేటటువంటి, మీకోసం చేసేటటువంటి జపశాంతులు ఏ ఉన్నప్పటికీ కూడా మీకు మేము ప్రత్యక్ష ప్రసారం ద్వారా
ఖచ్చితంగా చూపించడం జరుగుతుంది. మీరు చెప్పేటటువంటి సంకల్పం చెప్పుడు అప్పుడు బ్రాహ్మణులు కొన్ని చెప్పిస్తూ ఉంటారు మీ నోటి ద్వారా, అవి కూడా మేము ఖచ్చితంగా ఏ ఒక్కటి వదలకుండా సశాస్త్రీయ పద్ధతిలో మీ కార్యక్రమాలని చేస్తాము. అక్కడి నుంచి మీరు ప్రత్యక్షంగా మీ దగ్గరికి ఇక్కడ ఉండి చేసినట్టే అనిపిస్తుంది, దానికి ఏమీ బాధ లేదు. ఒకవేళ మీకు అక్కడ అవకాశం లేకపోతే మాత్రం మమ్మల్ని సంప్రదించవచ్చు. శుభం భూయాత్. ఇప్పుడు మనము 2024 నెలలో 2024 జూన్ నెలలో మీనరాశి వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అది కూడా సశాస్త్రీయ పద్ధతిలో చేద్దాము. మీనరాశి వారికి జన్మంలోనే రాహు సంచారం జరుగుతున్నది, ద్వితీయంలో కుజ సంచారము, తృతీయంలో గురు సంచారము, సప్తమంలో కేతుగ్రహ సంచారము, వ్యయస్థానంలో శనీచర సంచారము జరుగుతూ ఉన్నది. ఈ విధంగా జరగడం ద్వారా ఇవి నెలంతా కూడా ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి. ఏ ఫలితాలు వస్తాయనే తెలుసుకుందాము. అలాగే ఒకే నెలలో 2 రాశుల్లో సంచారం చేసేటటువంటి రవిగ్రహ, బుధగ్రహ, శుక్రగ్రహ 3 గ్రహాలు 2 రాశుల్లో సంచారం చేస్తున్నాయి. వాటి ఫలితాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే చంద్రుడి గురించి అయితే మనకి దినఫలాల్లో తప్పితే వాటిలో ఇంకే విషయంలోనూ మనం వాటి ప్రస్తావన తీసుకురాలేము. కాబట్టి ఇక్కడ ఈ గ్రహాల యొక్క సంచారాన్ని మనము ఏ స్థానాలలో ఉండి ఏ ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1లో రాహువు, జన్మంలో రాహు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు, కొంచెం అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ద్వితీయంలో కుజుడు కూడా కుటుంబ విషయంలో మనకి పిల్లలు మన మాట వినకపోవటం, భార్య కొన్ని కొంచెం అనారోగ్య విషయాలు కావండి, ఏదైనా కానివ్వండి, అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందించలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది. అలాగే తృతీయంలో గురువు కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలడండి. సప్తమంలో కేతువు కూడా ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండదు, భార్యకు కొంచెం అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఆవిడ కూడా కొంచెము మనకి సరైన సహకారాలు అందించలేని పరిస్థితిలో భార్య కూడా ఉంటుంది. అలాగే మనతో పాటుగా భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ వాళ్ళు కూడా మన సరైన సహాయ సహకారాలు అందించలేకపోవచ్చు. అలాగే వ్యయస్థానంలో శనీచర సంచారం జరుగుతోందండి. దీది కూడా ఏళ్ళాడి శని కిందకే లెక్క వస్తుంది. శనిగ్రహం కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. అంటే నెల రోజుల పాటు ఏకగ్రీవంగా అంటే ఒకే రాశిలో సంచారం చేసేటటువంటి ఈ 5 గ్రహాలు కూడా మనకి ఈ అనుకూలమైన ఫలితాలు ఇవ్వటం లేదండి. ఇకపోతే ఒకే నెలలో 2 రాశులలో సంచారం చేసేటటువంటి రవి, బుధ, శుక్రగ్రహాలు, ఈ శుక్రగ్రహాలు 3 కూడా ఒకే నెలలో 2 రాశుల్లో ప్రయాణం చేస్తూ ఉంటాయి. తద్వారా రవి మనకి ద్వితీయ, తృతీయ స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే వృషభ, మిథున రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే 3వ స్థానమైనటువంటి మీనరాశికి 3వ స్థానమైనటువంటి 3వ స్థానంలో చక్కటి ఫలితాలని మనకి ఇవ్వగలుగుతూ ఉన్నారు. అలాగే చతుర్థ స్థానంలో మంచి ఫలితాలను ఇవ్వజాలరు. అలాగే బుధుడు మనకి తృతీయ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తారు, తృతీయుల్లో మంచి ఫలితాలను ఇవ్వజాలరు. అలాగే శుక్రుడు కూడా మనకి ద్వితీయ, తృతీయ స్థానాలు రెండిట్లోనూ కూడా సుఫలితాలు ఇవ్వడానికి సమర్థుడవుతున్నాడు. తద్వారా మనకి శుక్రగ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది. రవి, బుధులు శుభ అశుభ ఫలితాలు ఇవ్వడానికి సమర్థులు. అందుచేత మనము వీరికి ఎక్కువ గ్రహాలు అనుకూలత చాలా తక్కువగా ఉన్నది. అయినా సరే మీరేం కంగారు పడక్కర్లేదండి. దీని ఫలితం మనం చెప్పుకున్నాం కదండి. నిష్ణాతులైనటువంటి వాళ్ళు చెప్తే 20% మాత్రమే, మిగతా అదంతా కూడా జాతకం మీద ఆధారపడి ఉంటుంది. అది చూపించుకోండి. అయినా నెల రోజుల పాటు ఇదేం పెద్ద సుదీర్ఘమైనటువంటి కాలం కాదు. ఏదేమైనప్పటికీ జాతకాన్ని రాయించుకుని దీనికి అనుసంధానం చేసుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా ఇక్కడ మనకు మంచి ఫలితాలు కొంత చెడ్డ ఎక్కువ చూపించినప్పటికీ కూడా మూర్తిమంతం అని చెప్పేసి ఉంటుందండి. ఆ సువర్ణమూర్తి, రజితమూర్తి, కాంస్యమూర్తి, ఈ విధంగా మూర్తిమంతం ఉంటుంది. ఆ మూర్తిమంతం సువర్ణమూర్తి కనుకైతే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే రజితమూర్తి అయితే అంత సువర్ణమూర్తి అంత ఉండకపోయినప్పటికీ మంచి ఫలితాలు వస్తుంటాయి. కాంస్యమూర్తి ఈ విధంగా దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఏం కంగారు పడక్కర్లేదండి. మీరు నవగ్రహ మంత్రాన్ని మనం చెప్పుకున్నట్టుగా బీజాక్షర మంత్రం కానివ్వండి, గాయత్రి మంత్రం కానివ్వండి, అంటే నవగ్రహ గాయత్రి కానివ్వండి, లేదా
ప్రకాశక మంత్రాలు కానివ్వండి, ఇవన్నీ చేసుకున్నట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు వస్తూ ఉంటాయి. వీటి దుష్ప్రభావాల నుంచి బయటపడే అవకాశం ఉంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ మాసంలో మనోవిచారం, కుటుంబ కలహాలు, కష్టాలు, ప్రయత్నించిన కార్యంలో సిద్ధి పొందలేకపోవటం, ప్రయాణాల్లో ఆటంకాలు, అలాగే శరీర బలహీనత, మనోవిచారము, నీచులతో సహవాసం, నీచులతో అంటే మనకంటే తక్కువ వారితోటి వాగ్వివాదాలు దిగకండి. అలాగే వ్యాధి, చేసే ఉద్యోగాల్లో కూడా కొన్ని చోట్ల భంగం కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అశాంతి, బంధువులతో కలహము, కష్టాలు, ఈ విధంగా గౌరవహాని, అకాల ఇలాంటివి నిత్యం ఏదో ఒక కలహంతో కొంచెం తబ్బిబ్బుపడేటువంటి అవకాశం ఉంటుంది. అందుచేత ఈ 12 రాసుల్లో అందరికంటే కూడా ఈ మీన రాశి వారికి గోచార ఫలం బాగలేదని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దాని గురించి ఏం కంగారు పడక్కర్లేదండి. నేను చెప్పినటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో, బీజాక్షరాలు కావాలి, గాయత్రి కానివ్వండి, ఏదో ఒకటి మొత్తం మీద ఈ 40 రోజుల్లో మీరు చేసుకున్నట్టయితే మీకు ఆ కష్టాల నుంచి బయటపడతారు. తప్పకుండా శుభం భూయాత్.